నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు। దేశానికే తలమానికమైన పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పూర్తి చేస్తోంది। ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం। చింతలపూడి నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రభుత్వం ఎంపిక చేసింది। టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పుట్టినరోజు వేడుకలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రకటన। జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా, 9 రకాల పాఠశాలల వ్యవస్థ నిర్ణయాన్ని మానుకోవాలని నాయకుల డిమాండ్। జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం వద్ద ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో మర్రిగూడెం గ్రామ గిరిజనుల ధర్నా, ఎల్టీఆర్ భూములను సాగు చేస్తోన్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్। దేశానికే తలమానికమైన పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పూర్తి చేస్తుందని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు। పోలవరం ప్రాజెక్టును స్థానిక శాసనసభ్యులు చిర్రి బాలరాజుతో కలిసి సోమవారం ఎంపీ మహేష్ సందర్శించారు। డయాఫ్రమ్ వాల్ నిర్మాణం తదితర పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు। పనుల నాణ్యత, పురోగతికి చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు। అనంతరం జలవనరుల శాఖ అధికారులు, ప్రాజెక్టు ప్రతినిధులు, ఇతర అధికారులతో సమావేశమయ్యారు। ఈ సందర్భంగా ఎంపీ మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు। 3 మండలాలకు సంబంధించి 170 కోట్లు చెల్లిస్తే R&R ప్యాకేజ్ పూర్తవుతుందన్నారు। అలాగే పునరావాస కాలనీలను కూడా త్వరగా నాణ్యతతో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఏపీ ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, ప్రాజెక్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు। సపోర్టింగ్ స్లరీ ఏదైతే సో అది వెంటనే ఆటోమేటిక్గా అవ్వచ్చు సార్। ఇందులో 2 రకాల ప్యానల్స్ ఉంటాయండి। ప్రైమరీ 187, సెకండరీ 186 సార్। టోటల్ ప్యానల్స్ 373 అండి। ఇచ్చాము, ఈ కలెక్టర్ తో ఫాలో అప్ చేస్తున్నాము। కమ్మలు కూడా పెద్దవాళ్ళకి సంబంధించి ఫ్లాష్ బ్యాక్స్ వచ్చాయి। అన్ని పనులు కూడా లేకాం వాళ్ళు పనులు ఎక్స్పెషల్ గా స్పీడ్ గా పనులు జరుగుతున్నాయి। ఇవాళ ఫారిన్ డెలిగేషన్ కూడా ఇవాళ రావడం జరిగింది। అలాగే ఈఎన్సీ గారు, అలాగే డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆ డైకామ్ వాల్ క్వాలిటీ కూడా చెక్ చేసుకుంటున్నారు। అంతా కూడా డైకామ్ వాల్ కూడా తొందరగా కంప్లీట్ చేయడానికి అన్ని వర్కౌట్ చేస్తున్నారు। పనులు కూడా ఫాస్ట్ గా జరుగుతున్నాయి। మా గవర్నమెంట్ అయినా కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఐడియా కూడా ఈ వచ్చే 2 ఏళ్లలో 29 27 ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనేది సీఎం గారి విషయం। అదే రకంగా పనులు కూడా జరుగుతున్నాయి। ఇవాళ ప్రాజెక్ట్ కూడా విజిట్ చేశాము। ప్రాజెక్ట్ లో కూడా చాలా వరకు టూరిజం స్పాట్ ఇవన్నీ కూడా కొంచెం వరకు వర్కులు స్టార్ట్ చేయడానికి కూడా మాట్లాడాము। అలాగే ఇవాళ మీరు చూస్తే ఇవాళ R&R ప్యాకేజెస్ కూడా ఆల్మోస్ట్ R&R ప్యాకేజెస్ అన్ని కూడా ఇచ్చారు। ఇంకొక 170 కోట్లు 3 మండలాలకు కలిపి 170 కోట్లు R&R ప్యాకేజ్ అమౌంట్ ఇచ్చేస్తే ఆల్మోస్ట్ R&R ప్యాకేజ్ కూడా కంప్లీట్ అవుతాయి। అలాగే ఇవాళ హౌసింగ్ సంబంధించి కూడా పాత కాంట్రాక్టులు అందరికీ క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టులకు ఇచ్చి అన్ని కూడా హౌసెస్ కాలనీస్ ఏవే ఉన్నాయో అన్ని కూడా మళ్ళీ రీ వర్క్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు। మేము అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఏంటంటే ఇప్పుడు కట్టే ఇల్లులన్నీ కూడా క్వాలిటీ ఆఫ్ హౌసెస్ కట్టాలని అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది। ఇప్పుడు చింతలపూడి నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రభుత్వం ఎంపిక చేసిందని, అతి త్వరలోనే చింతలపూడికి పరిశ్రమలు రాబోతున్నాయని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు। జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ అధ్యక్షులు రావూరి కృష్ణ పుట్టినరోజు వేడుక సోమవారం ఘనంగా జరిగింది। పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన ఈ వేడుకలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు।
ఈ సందర్భంగా రావూరి కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి కేక్ను కట్ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రావూరి కృష్ణ దగ్గర తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానన్నారు. వారిద్దరి మధ్య స్నేహపూర్వక బంధం ఉందన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఒక శుభవార్త తెలియజేస్తున్నానన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ద్వారా చింతలపూడి నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ కారిడార్గా ఎంపిక చేశారన్నారు. దీని ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే తెలియజేశారు. రావూరి కృష్ణకు మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబుతో పాటుగా కూటమి శ్రేణులు, పలువురు ప్రముఖులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రావూరి గారు అంటే ఫన్ లవింగ్ అంటే రావూరి గారు. సో ముఖ్యంగా ఆయనకి 68 అంటున్నారు, కొంతమంది 45 అంటున్నారు, కొంతమంది 35 అంటున్నారు, 25 కూడా అన్నారు. సో ఆయన బయోలాజికల్ ఏజ్ 60+ ఉన్న సైకలాజికల్ ఏజ్ 25. ఎందుకంటే రావూరి గారు చాలా ఎనర్జీ తోటి, కమిట్మెంట్ తోటి, ప్యాషన్ తోటి ఉంటారు. ముఖ్యంగా అపోజిషన్ ఉన్నప్పుడు ఆయన పార్టీ కోసం నిలబడి చేసిన కార్యక్రమాలు కానివ్వండి, త్యాగాలు కానివ్వండి, ఆర్థికంగా అన్ని రకాలుగా అవేంటో నాకు తెలుసు. నేను అపోజిషన్లో అప్పుడు ఆస్పిరెంట్గా ఉన్నప్పుడు ట్రై చేస్తున్నప్పుడు ఏదైనా షేర్ చేసుకోవాలంటే నేను రాహుల్ గారికి ఫోన్ చేసి షేర్ చేసుకునేవాడిని. ఆయన నాకు చాలా ఎప్పుడు ధైర్యం చెప్పేవారు. సో ఆ బాండింగ్ మా ఇద్దరి మధ్యలో చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు కూడా మేము అంటే ఒక ఫ్రెండ్స్ లాగానే ఉంటాము. ఏదన్నా చేసుకోవడం కానీ సరదా. సో ఈ రాహుల్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్ అనే కాన్సెప్ట్ని మరి తీసుకొచ్చారో, మరి జిల్లాలో చింతలపూడి కాన్స్టిట్యున్సీని ఇండస్ట్రియల్ కారిడార్గా శాంక్షన్ చేశారు. సో చింతలపూడికి ఇండస్ట్రీ రాబోతుంది. ఈ నెలలోనే మరి అక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా అందరి మధ్యలో కూడా వేసుకోబోతున్నాం. సో ఇది అందరికి కూడా గుడ్ న్యూస్. ఎంప్లాయ్మెంట్ అట్లాగే డెవలప్ కూడా మరి మనం అనుకున్న జరుగుతూ ఉంది. మనం సక్సెస్ అవ్వాలంటే మనం వెయిట్ చేయాలి, ఓపికతో ఉండాలి, కమిటీగా ఉండాలి. అలాగే ఈరోజు రాలేదని చెప్పి కృంగిపోకుండా మళ్ళీ రేపు ఉదయం కొత్తగా స్టార్ట్ చేసి మైండ్ సెట్ ఉండాలని చెప్పి అది రావూరి గారి దగ్గర నేర్చుకున్నానని చెప్పి మీకు తెలియజేస్తూ, రావూరి గారికి మనస్ఫూర్తిగా బర్త్డే విషెస్ చెప్తూ, ఆయనకి దేవుడు మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, పదవి, అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకప్పుడు మేమందరం కాంగ్రెస్ పార్టీలో గట్టిగా పనిచేసాం. ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీ అంటే కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి మారాడు. ఆ పార్టీకి అంకితమై పనిచేస్తున్న రావూరి కృష్ణకి మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతోన్న 9 రకాల పాఠశాలల వ్యవస్థ అసంబద్ధంగా ఉందని, కావున ఈ వ్యవస్థ అమలును ఆపాలని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి రెడ్డిదొర డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రెడ్డిదొర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 9 రకాల పాఠశాలల వ్యవస్థను అమలు చేయాలనే ఆలోచనలో ఉందన్నారు. ఈ విధానం అసంబద్ధంగా ఉందని, కావున ఈ ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. దీనికి బదులుగా 3 రకాల పాఠశాలల వ్యవస్థను అమలు చేయాలన్నారు. లేని పక్షంలో మే 9వ తేదీన జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. అదేవిధంగా 12వ పీఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలన్నారు. వీటితో పాటుగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్
స్లీవా జోజికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి యువి నరసింహరాజు, ఉపాధ్యక్షులు జేఎస్ శాస్త్రి, కార్యదర్శి పివిఆర్ రాజలక్ష్మి, జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు ఐవి రత్నం, ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావు, కొయ్యలగూడెం మండల అధ్యక్ష కార్యదర్శులు ఎం వరకుమార్, వై భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మరి ఈనాడు ప్రభుత్వం అవలంబిస్తున్న అసంబద్ధ పాఠశాల వ్యవస్థలకు నిరసనగాను మరియు 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటుకు, ఐఆర్ ప్రకటనకు, పెండింగ్ డిఏల మంజూరు కొరకు రాష్ట్ర సంఘం వివిధ దశలలో పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. తొలి దశలో భాగంగా ఈరోజు పాత తాలూకా కేంద్రాలలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడెం తహసీల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ 117 జీవో అనేది విడుదల చేయడం జరిగింది. ఈ జీవోలో 6 రకాల పాఠశాల వ్యవస్థలను ఏర్పాటు చేస్తే ఆనాడు దీని వలన సుమారుగా 7,000 పైచిలకు పాఠశాలలు మూతపడడం జరిగింది. ఆ 117 జీవోను రద్దు చేయమని అనేక దశలలో పోరాటం చేయడం జరిగింది. అయితే దానికంటే ప్రమాదకరంగా 9 రకాల పాఠశాలల వ్యవస్థలను ఈనాడు ఈ ప్రభుత్వం అమలు చేయడానికి చూస్తుంది. మరి దీనిని ఖండిస్తున్నాం. ప్రాథమికంగా 3 దశలనే పాఠశాల వ్యవస్థ ఉండాలి. ప్రాథమిక పాఠశాల 1 నుంచి 5 వరకు, ప్రాథమికోన్నత పాఠశాల 1 నుంచి 7 లేదా 1 నుంచి 8 వరకు, ఉన్నత పాఠశాల 6 నుంచి 10 లేదా 6 నుంచి 12 తరగతి వరకే ఉండాలి. ఈ రకంగానే పాఠశాల వ్యవస్థలు కొనసాగించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం ఒక్కొక్క రకమైన పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని ఒక్కో రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని వలన విద్యార్థులకు సమన్యాయం జరగట్లేదు కనుక అన్ని రకాల పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఒకే రకంగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మేము తప్పనిసరిగా ఇప్పటికే 3 దశల ఉద్యమానికి పిలుపునిచ్చింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ 9 అంచెల విద్యా వ్యవస్థను ఉపసంహరించుకొని 3 అంచెల విద్యా వ్యవస్థను రూపొందించకపోతే జిల్లా కేంద్రాల్లో కూడా మే 9వ తారీఖున మళ్ళీ ధర్నా చేపట్టడం జరుగుతుంది. గిరిజన ప్రాంతాలలో ఏళ్ల తరబడి ఎల్టీఆర్ భూములను సాగు చేసుకుంటూ ఫలసాయం పొందుతున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జంగారెడ్డిగూడెం డివిజన్ కార్యదర్శి సముద్రాల సుందర్రావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం మండలం మర్రిగూడెం గ్రామ గిరిజనులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుందర్రావు మాట్లాడుతూ మర్రిగూడెం గ్రామంలోని ఎల్టీఆర్ భూములను గత 30 సంవత్సరాలుగా గిరిజనులు సాగు చేసుకుంటూ ఫలసాయం పొందుతున్నారన్నారు. ఈ భూములకు సంబంధించి పట్టాలు ఇవ్వాలని పలుమార్లు అధికారులను కోరినట్లు తెలిపారు. గతంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ 1/70 యాక్ట్ ద్వారా ఈ భూములకు పట్టాలు ఇస్తామని తెలిపారని గుర్తు చేశారు. కావున తక్షణమే ఈ భూములకు సంబంధించి సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మర్రిగూడెం గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు తల్లారి ప్రకాష్, నాయకులు యేసుపాదం, రమేష్ తో పాటుగా మర్రిగూడెం గ్రామ గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎల్టీఆర్ భూములు మర్రిగూడెంలో గత 25-30 సంవత్సరాల నుంచి ఆ గ్రామ గిరిజనులు జీడి మామిడి తోటలు పెంచుకొని ఆ ఫలసాయాన్ని ఉమ్మడిగా పొందుతున్నారు. ఇటీవల కాలంలో ఆ భూములకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అనేక సార్లు స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులో పట్టాల మీద దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో గతంలో జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ అధికారి గారు ఆ భూమి ప్రభుత్వ గయాల భూమి, అది ఎల్టీఆర్కు వర్తిస్తుంది కాబట్టి 1/70 చట్టంలో గిరిజనులకే న్యాయం జరుగుద్దని చెప్పేసి మాకు ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఆ ఎండార్స్మెంట్ ప్రకారం మర్రిగూడెం గ్రామ గిరిజనులకి 6 సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి 44 ఎకరాల భూమి కాబట్టి అది 36 కుటుంబాలు ఉమ్మడిగా వ్యవసాయం చేసుకొని ఉమ్మడి ఫలసాయం పొందుతున్నారు కాబట్టి దాని మీద పట్టాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా 1/70 చట్టాన్ని అమలు చేయాలని, అదేవిధంగా స్వామినాథ్ సిఫార్సును కూడా అమలు చేయాలని, భూముల విషయంలో ఇంటికి పేద కుటుంబానికి 2.5 ఎకరాలు భూములు ఇవ్వాలని, అలాగే సూపర్ 6 పథకాలు కూడా వెంటనే అమలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.
ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ జంగారెడ్డిగూడెం డిపో సెక్రటరీ డివిఎస్ ఎన్టీ రాజు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవాసోసికి ఎన్ఎంయు నాయకులు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సెక్రటరీ రాజు మాట్లాడుతూ తమ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఉద్యమం చేపట్టామన్నారు. ప్రభుత్వం తక్షణమే తమ 38 డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా పాత హెల్త్ స్కీమ్ అమలు చేయాలని 1/19 సర్క్యులర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ డిపో అధ్యక్షులు ఎన్ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాకు స్టేట్లో ఇప్పుడు వరకు దశలవారీగా మేము కొన్ని ఉద్యమం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మొత్తం స్టేట్ అంతా ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వమని మా స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీంట్లో కొన్ని అంశాలు మాకు ఈహెచ్ఎస్ ఇస్తున్నారు, కానీ ఆ ఈహెచ్ఎస్ ఏం మాకు ఉపయోగపడట్లా. మాకు అందుకే మా పాత విధానం, పాత ఆర్టీసీ విధానానికి మేము కావాలని కోరుకుంటున్నాం. అలాగే 1/19 అని ఒక సర్క్యులర్ ఉంది. ఆ సర్క్యులర్ని అమలు చేయకోకుండా చిన్న చిన్న విషయాలకు కూడా సస్పెండ్లు రిమూవల్లు చేసి ఇంక్రిమెంట్లు తీసుకుని కొద్ది మేనేజ్మెంట్ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుంది. అవన్నింటినీ మేము క్రోడీకరించి ఎంఆర్ఓ గారికి మేము మెమోరాండంగా ఇచ్చాము. కాబట్టి ఈ విషయంలో మాకు న్యాయం చేస్తారని ఎంఆర్ఓ గారికి మేము ఇచ్చాము. ఈ విషయంలో మా హైకమాండ్, మా సెంట్రల్ కమిటీ ఏ పిలుపునిచ్చినా దానికి మేము కట్టుబడి ఉంటామని అది మీ ద్వారా తెలియజేస్తున్నాం. చింతలపూడి నియోజకవర్గ కాపు జేఏసీ అధ్యక్షుడిగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన అంబికా హోటల్స్ అధినేత ఉక్కూర్తి సీతారాం నియమితులయ్యారు. ఈ మేరకు కాపు జేఏసీ నియోజకవర్గ కన్వీనర్ మంచినపల్లి రాఘవేంద్రరావు తెలియజేశారు. దీంతో జంగారెడ్డిగూడెం పట్టణంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబును సీతారాం కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటం రాంబాబు చొరవతో తాను కాపు జేఏసీ నియోజకవర్గ అధ్యక్షులుగా ఎన్నికయ్యానన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ ముందుకు వెళతానని సీతారాం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గంధం రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెలవారీ సమావేశం సోమవారం జరిగింది. పట్టణంలోని అసోసియేషన్ భవనంలో జరిగిన ఈ సమావేశంలో సంఘం యొక్క కార్యకలాపాల గురించి సభ్యులు చర్చించారు. అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం సంఘం ప్రెసిడెంట్ సమయమంత్రి రాధాకృష్ణమూర్తి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ కె నాగేశ్వరరావు, ప్రతినిధులు కె బాలకృష్ణ, త్రినాథరావు, బోడా సత్యనారాయణ, కె శాస్త్రి, రఘురాం, అయ్యన్న, ఆర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. చంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు.
ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా ఐఐటి, జేఈఈ మెయిన్స్, ఎంసెట్లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9441796460. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యమును పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సూచించారు. పోలవరం మండలంలోని గూటాల పట్టిసం వద్ద రహదారి పక్కన ఆరబోసిన ధాన్యం రాసులను సోమవారం ఎంపీ పరిశీలించారు. అదేవిధంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిలిపివేయడంతో పడుతున్న ఇబ్బందులను ఎంపీ దృష్టికి రైతులు తీసుకువెళ్లారు. దీంతో జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డితో ఎంపీ ఫోన్లో మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం పట్టిసం వద్ద మొక్కజొన్న రైతులతో ఎంపీ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎంపీ తెలిపారు. ఆయన వెంట ట్రైకర్ చైర్మన్ వర్గం శ్రీనివాస్ ఉన్నారు. ఏం రేట్ వస్తుంది మొక్కజొన్నకి? అంటే టన్ను ఎంత వస్తుంది? టన్ను 22,000 తీసుకున్నాము. చెప్పాం కలెక్టర్ గారికి, తీసుకుంటారు. కలెక్టర్ కూడా మాట్లాడారు, తీసుకుంటారు. కంపోజిషన్ సార్ ఎదురా కంపోజిషన్ మంచిగా మన
లక్షల ధాన్యం పండిస్తేనే 2 లక్షల ధాన్యానికి మేము కొన్నాము. ఇప్పుడు ఏమైందంటే ధాన్యం పోయినసారి ఎక్కువ మనం డబ్బులు ఇవ్వడం వల్ల ఈసారి రైతులు ఎక్కువ పండించారు. అది ఇప్పుడు నిన్న వరకు 2,20,000 ఉన్నింది. ధాన్యం అంతా కూడా 50% కొనుగోలు చేశారంటే ఇంకో 50% కొనుగోలు చేయలేదంటే వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నాము. కొంచెం మీరు కొంచెం ఎట్లా అనేది కొంచెం సార్ట్అవుట్ చేయాలి. అర్జీదారుల సమస్యలను పరిష్కరించడమే కాకుండా వారిని గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి స్పష్టం చేశారు. ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 226 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీలకు సత్వర పరిష్కారం అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు అందించే అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీదారులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందన్నారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాతిరెడ్డి, డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ విజయరాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముక్కండి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టును సోమవారం అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించారు. అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొన్నెల్లి, సీన్ హించ్ బెర్జర్, డేవిడ్ బి పాల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు సీఈకే నరసింహమూర్తి, ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు పనుల వివరాలను నిపుణుల బృందం అధికారులకు వివరించారు. నిపుణుల బృందం సభ్యులు డయాఫ్రమ్ వాల్ పనులు, భూమి పటిష్టత జరుగుతున్న తీరు, ఎగువ కాపర్ డ్యాం పటిష్టత పనులు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వచ్చిన నిపుణుల బృందం తొలుత జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో పీపీఎస్ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, కేంద్ర జల సంఘం అధికారులు సరబ్జిత్ సింగ్ బక్షి, రాకేష్, అశ్విని కుమార్ వర్మ, గౌరవ్ తివారీ, హేమంత్ గౌతమ్, సిఎస్ఏ ఆర్ఎస్ అధికారులు మనీష్ గుప్తా, లలిత్ కుమార్ సోలంకి తదితరులు పాల్గొన్నారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు కోరారు. కొయ్యలగూడెంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సందర్శించారు.
పొగాకు రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టాలను చవిచూడాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా కౌలు రైతులు, సన్న చిన్నకారు రైతులు పంటకు పెట్టుబడి రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. కావున రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గత ఏడాది వర్జీనియా పొగాకు కిలో సరాసరి ధర 350 రూపాయలు ఉందని ఈ ఏడాది కూడా అదే ధర ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాలరాజు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంజిమాల రామారావుతో పాటుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. కోయిలగూడెం మండల కేంద్రంలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని రైతులతో సందర్శించడం అయింది. ఇక్కడ ఉన్న పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి వచ్చింది. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకి అండగా నిలబడడానికి ఈరోజు రైతులతో ఈ కొనుగోలు కేంద్రంలో స్వయంగా నేను, మా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా, రైతాంగం కూడా ఈరోజు ఆ యొక్క కొనుగోలులో పాల్గొనడమైంది. కానీ రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు, ముఖ్యంగా పొగాకు రైతులు. ఎందుకంటే ఈ ఏడాది వాతావరణం కూడా అనుకూలించకపోవడం వల్ల లో గ్రేడ్, మీడియం గ్రేడ్ కూడా ఎక్కువ ఉత్పత్తి అయింది. అలాంటి పొగాకును కూడా కొనాలని రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ పొగాకు వ్యవసాయం బాగుందని రైతులు కూడా వ్యవసాయాన్ని ఉత్పత్తిని పెంచారు పొగాకుని. తద్వారా వాళ్ళకి లైసెన్స్ లేకపోవడం వల్ల చిన్నకారు మధ్యతరగతి రైతులు అమ్ముకోవడానికి ఇబ్బంది ఉంది. కాబట్టి మాకు లైసెన్సులు కూడా కొత్తగా ఇప్పించాలని కోరారు. అదేవిధంగా గత ఏడాది 350 రూపాయలు యావరేజ్న పొగాకు కొన్నారు. 400 రూపాయలతో టాప్తో పొగాకు కొని ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వం ఆదుకుందని రైతులు కూడా స్వయంగా చెప్పారు. దాని ద్వారా ఈరోజు రైతులు పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి ఈరోజు మేము రైతులతో స్వయంగా మాట్లాడాం. కొత్తగా మధ్య తరగతి చిన్నకారు రైతులకు కూడా కొత్తగా లైసెన్స్ ఇవ్వాలి. అదేవిధంగా లో గ్రేడ్, హై గ్రేడ్ ఉన్న పొగాకును కూడా వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. నిరంతర కృషితో కరాటేలో అత్యుత్తమ స్థాయికి చేరవచ్చని ఇంటర్నేషనల్ కరాటే అసోసియేషన్ రెఫరీ ఇబ్రహీం సూచించారు. ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో జంగారెడ్డిగూడెం స్పోర్ట్స్ కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొని పలు పతకాలు సాధించారు. ఈ నేపథ్యంలో అకాడమీలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రిఫరీ ఇబ్రహీం మాట్లాడుతూ ఈ అకాడమిక్ కోచ్ ఈశ్వర్రావు ఎంతో క్రమశిక్షణతో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారన్నారు. ఇంటర్నేషనల్ పోటీలలో ఈ అకాడమీకి చెందిన క్రీడాకారులు 7 బంగారు పతకాలు, 6 సిల్వర్ పతకాలు, 2 బ్రాంచ్ మెడల్స్, అదేవిధంగా రాష్ట్ర స్థాయి పోటీలలో 2 బంగారు పతకాలు, 5 సిల్వర్ పతకాలు, 7 బ్రాంచ్ మెడల్స్ సాధించడమే దీనికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, నాయకులు పెన్మర్తి రామ్ కుమార్, విద్యావేత్త కర్పూరం గుప్తా, సెయింట్ జాన్ స్కూల్ హెడ్ మాస్టర్ సిస్టర్ రత్నమేరి తదితరులు పాల్గొన్నారు. జపాన్ వెళ్తున్నా, ఎందుకంటే జపాన్లో మాకు ట్రైనింగ్ ఉంటుంది సీనియర్స్కి. ఆ ట్రైనింగ్కి అటెండ్ అవుతున్నా. అలాగే మేము అన్ని దేశాలు తిరుగుతూ ఉంటాం. మేము కూడా నేర్చుకుంటూ పిల్లలకి నేర్పుతూ ఉంటాం. కరాటేలో ఏంటంటే నిరంతర విద్యార్థి కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా పైకి వస్తారు. వాళ్ళకి నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. వాళ్ళు పిల్లల్ని బాగా పైకి తీసుకొస్తారు. ఈ కరాటే అనేది 1984 ఇందిరాగాంధీ చనిపోయిన రోజున నేను ఇక్కడ క్లాస్ ఓపెన్ చేశాను 84లో. అప్పటి నుంచి అలాగా ఇన్స్ట్రక్టర్లు చేంజ్ అవుతూ వచ్చారు. కొంతమంది ఆదినారాయణ అని, దుర్గారావు అని వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళు నర్సాపురం వెళ్ళిపోయారు. దుర్గారావు గారు చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఈశ్వర్ ని ఇన్స్ట్రక్టర్గా పెట్టి మంచి ట్రైనింగ్ ఇచ్చాం. ఈశ్వర్ కూడా చాలా టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసి ఒక మంచి కోచ్గా ఇక్కడ స్థిరపడి మంచి డిసిప్లిన్తో కరాటే నేర్పుతున్నాడు. మీరందరూ ఈశ్వర్ గారిని కూడా మీరందరూ సహకరించాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశానికే తలమానికమైన పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పూర్తి చేస్తోంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం. చింతలపూడి
చింతలపూడి నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రభుత్వం ఎంపిక చేసింది. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పుట్టినరోజు వేడుకలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రకటన. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా. 9 రకాల పాఠశాలల వ్యవస్థ నిర్ణయాన్ని మానుకోవాలని నాయకుల డిమాండ్. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం వద్ద ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో మర్రిగూడెం గ్రామ గిరిజనుల ధర్నా. ఎల్టీఆర్ భూములను సాగు చేస్తోన్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.